హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కవీస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు మన లైఫ్‌లో మ్యాజిక్ చేసే గింజలు సీడ్స్‌ని అంటే మన లైఫ్ స్టైల్‌లో ఎందుకు అంటే మనం ఈ రోజుల్లో ఎవరిని అడిగినా కూడా బీపీ అనో, డయాబెటీస్ అనో చెప్తూ ఉంటారు కదా! సో, మరి ఈ డయాబెటీస్, బీపీ ఇవి రెండింటి వల్ల లార్జ్ పీపుల్ కూడా సఫర్ అయ్యేది డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్. సో, ఈ డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ వల్ల కలిగే అనర్థాలకి చెక్ పెట్టేసే అద్భుతమైన సీడ్స్ అనాటో సీడ్స్. నేను చాలా కొత్తగానే విన్నాను. నాకు చల్మరాజు గురూజీ గారు చెప్పారు. సో, అవి తెప్పించుకున్నాను. నేను తన మట్టి యోగం ఆన్లైన్ కోర్స్ చేసినప్పుడు ఈ గింజల గురించి సార్ చెప్పారు. సో, దాని గురించి నేను ఇంకా ఆన్లైన్‌లో సెర్చ్ చేసి చాలా విషయాలు దీని గురించి తెలుసుకొని, ఇదిగో చూడండి ఇలా ఉంటాయి అనాటో సీడ్స్. ఇవి కుంకుమ పువ్వు కలర్ లాగా ఉంటాయండి. వీటిని జనరల్‌గా పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌లో వంటకాల్లో కలర్ కోసమే వాడుతారు. బట్ కలర్ కన్నా కూడా చాలా ఔషధ విలువలు వీటికి ఉన్నాయండి. పోషకాల గని అని చెప్పుకోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉప్పు మంతెన గారి వీడియోస్‌లో చూస్తే ఉప్పు లేని ఆహారం తినండి అని చెప్తారు. మరి ఉప్పు లేకుండా తినడం అంటే మనకెంతో కష్టం. మన నాలుక అస్సలు ఒప్పుకోదు. మనసు అస్సలు ఒప్పుకోదు కదా! సో, మరి ఎలా ఉప్పుతో జరిగే అనర్థాలు, ఉప్పు తెచ్చే కష్టాలు, ముప్పులు అన్నీ తెలుసు. ఈవెన్ దో వి కాంట్ అవాయిడ్ ద సాల్ట్. సో, మరి రుచి కోసం ఉప్పు రుచి కోసమే కదా మనం ఉప్పును వాడుతున్నాం. మరి ఆ ఉప్పు సఫిషియెంట్‌గా మనకి న్యాచురల్‌గా వస్తుంది అన్నప్పుడు వి కెన్ అవాయిడ్ ద సాల్ట్. సో, ఎలా దీంట్లో ఉన్న వివరాలేంటి? ఎన్ని గ్రాములకి ఎంత ఉప్పు ఉంటుంది? అండ్ హైయెస్ట్ మామూలుగా మనకి తోటకూర, పాలకూర, కొబ్బరి నీళ్ళల్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. సోడియం రిచ్ ఫుడ్స్ అని మనకు తెలుసు. కానీ కొబ్బరి నీళ్ళ కన్నా 10 రెట్ల సోడియం ఇందులో ఉంటుందండి. ఓకే. సో, వీటిని ఎలా వాడుకోవాలి? ఏ విధంగా తినాలి? వీటి యొక్క ప్రయోజనాలన్నీ నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను. అనాటో సీడ్స్ మనకి న్యూట్రిషియస్ పరంగా, ఆరోగ్యపరంగా అండ్ మన ఫుడ్‌కి, డైట్‌కి కలర్‌ని ఇచ్చే పరంగా కూడా చాలా మంచి సీడ్స్ అన్నమాట. సో, సోడియం డెఫిషియన్సీని తగ్గించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిజంగా అసలు ఇన్ని రోజులుగా ఈ సీడ్స్ గురించి నాకెందుకు తెలియలేదు అని నాకు ఇప్పుడు చాలా బాధేస్తుంది. సో, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఫ్యూచర్లో మనం దీని ప్రయోజనాలు పొందేద్దాం. సరే, మరి నాతో పాటు మీరు కూడా పొందాలి కదా! అందుకే కదా ఈ వీడియో. అనాటో సీడ్స్ మనందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఉప్పు తక్కువ తినాలన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఉప్పు తక్కువైతే రుచి ఉండదు. సరే, మరి ఆ రుచి పరంగా మనం లాస్ అవ్వకుండా ఉండాలి అంటే అనాటో సీడ్స్ని మన డైట్లో చేర్చుకోవాల్సిందే. సో, అనాటో సీడ్స్లో ఉండే కెరటోనాయిడ్స్ వల్ల మనకి ఫుడ్కి కలర్ వస్తుంది అన్నది మాత్రమే ఇంతకాలం తెలుసు. కానీ ఈ మధ్య కాలంలోనే మనకి ప్రూవ్ చేయబడింది ఏంటి అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని. సో, సరే, మరి వీడియోలోకి డీటెయిల్గా వెళ్ళిపోదామా? సో, ఒక 100 గ్రాముల అనాటో సీడ్స్కి 250 రూపాయలు ఉంటాయండి. మనం కేజీ లెక్కలో కనుక కొనుక్కుంటే తక్కువ పడవచ్చు. సో, డబ్బు కాస్ట్లీ అని అస్సలు అనుకోవద్దు. ఆరోగ్యానికి మంచిదైనప్పుడు దుబారా ఖర్చు తగ్గించుకుందాం. మన ఆరోగ్య ప్రయోజనాలు పొందే విధంగా మన అడుగులు వేద్దాం. సో, ప్రతి 100 గ్రాముల అనాటో సీడ్స్కి 2240 మిల్లీగ్రాముల సోడియం ఉంటుందంట. చూసారా? కొబ్బరి నీళ్ళు తాగితే సోడియం వస్తుంది, తోటకూర తింటే, పాలకూర తింటే సోడియం వస్తుంది అన్న విషయం మాత్రమే మనకి ఎన్ని రోజులు తెలుసు. వినండి, సరిగ్గా వినండి. కొబ్బరి నీళ్ళలో 105 మిల్లీగ్రాముల మాత్రమే సోడియం ఉంటుంది. తోటకూరలో 230 గ్రాముల మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. మరి వేరాజ్ అనాటో సీడ్స్లో ఎంత ఆశ్చర్యకరం అంటే కొబ్బరి నీళ్ళకి 10 టైమ్స్ ఎక్కువ సోడియం ఉంటుంది. 2240 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఓన్లీ సోడియమేనా? ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో పోషకాలు. అమైనో యాసిడ్స్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ B2, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఇందులో ఉంటాయి. సో, మరి ఇంకెందుకు ఆలస్యం? ఎలా తింటారండి మరి? అది కూడా చెప్పేయరు అని అడిగేస్తారు కదా మీరు. అందుకే ఎలా తినాలి? 2 రకాలుగా తినొచ్చు. ఒకటి ఏంటంటే నీళ్ళల్లో నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని దాన్ని వాడుకోవచ్చు.
లేదా ఇంకా ఈజీ అండో పొడి చేసుకొని సలాడ్స్ మీద, మొలకల మీద, కూరల్లో కూడా చల్లుకొని వాడుకోవచ్చు. నేనైతే 2 నెలలుగా వాడుతున్నాను. చాలా కలర్ఫుల్గా, టేస్టీగా ఉంటున్నాయి. అసలు అప్పటి నుంచే వీడియో చేయాలనుకుంటూ ఉంటే ఆలస్యం అయిపోయింది. సరే పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సోడియం లోపం ఉన్న వాళ్ళకి సోడియంని బ్యాలెన్స్ చేయడానికి న్యాచురల్గా, ఆర్గానిక్గా, న్యాచురల్గా మనకి అన్నట్టు సీడ్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మరి రోజుకి ఎంత వాడొచ్చు అనేది మీ ప్రశ్న కదా. 20 గ్రాముల నుంచి ఒక్క వ్యక్తికి 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు మనం వాడుకోవచ్చు. ముఖ్యంగా అన్నాటో సీడ్స్ డయాబెటీస్, బీపీ, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఏం జరుగుతుంది అంటే మన బాడీలో రెటీనా పాడవుతుందండి. కంటి చూపు తగ్గుతూ ఉంటుంది. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన నాళాలు ఈ మనం డయాబెటీస్ వాళ్ళకి, బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే కంటిలో ఏజెడి అనే కెమికల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ అన్నాటో సీడ్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఏజెడి అనే కెమికల్ని సప్రెస్ చేసి, నిర్వీర్యం చేసి కంటి లోపల రెటీనా డ్యామేజ్ అవ్వకుండా ఉపయోగపడుతుందంట. సో ఎంత అద్భుతం కదండి. సో వెరీ సింపుల్. రోజు ఒక 20 గ్రాముల నుంచి 50 గ్రాముల అన్నాటో సీడ్స్ పొడి చేసుకొని వాడుకుంటే, వేయించుకొని పొడి చేసుకొని మన కూరల్లో, సలాడ్స్లో, మొలకల మీద వాడుకుంటూ ఉంటే ఎన్ని ప్రయోజనాలు, అసలు ఆశ్చర్యంగా ఉందండి. సో రెటీనా డ్యామేజ్ అవ్వకుండా మ్యాక్యులాని కాపాడుతుందన్నమాట. సో ఇదంతా ఏదో నేను ఊరికే చెప్పట్లేదండో. సో యూనివర్సిటీ ఆఫ్ అటానమా మెట్రోపాలిటన్ మెక్సికో దేశం వారు ఇదంతా నిరూపించారన్నమాట. సో ఇందులో ఉండే కెరటనాయిడ్స్ అండ్ మరి ఎందువల్ల ఇది కంటి పొరని కాపాడగలుగుతుంది, రెటీనాని కాపాడగలుగుతుంది అంటే మనకి అన్నాటో సీడ్స్లో ఉండే బిక్సిన్ అండ్ నార్బిక్సిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఈ ఏజెడి అనే కెమికల్ని సప్రెస్ చేయడం వల్ల రెటీనాని డ్యామేజ్ చేయకుండా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇంకా అంతేనా, అన్నాటో సీడ్స్ క్యాన్సర్ కణాల మీద అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి, ఫ్రీ రాడికల్స్ చేసే నష్టాన్ని తగ్గించి, ప్రోస్టేట్ క్యాన్సర్ని, స్కిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేసి మనకి యాంటీ క్యాన్సర్గా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా ఎన్నో నెగిటివ్ బ్యాక్టీరియా, స్టెఫిలోకోకస్ బ్యాక్టీరియా, ఈకోలై, ఫంగస్ సెల్స్ని, బ్యాక్టీరియా పైన కూడా బ్యాక్టీరియాని కూడా ఎదుర్కొని మనకి అవి కలిగించే నష్టాన్ని మనకి పూరిస్తాయన్నమాట. అన్నాటో సీడ్స్లో ఉండే బీటా కెరటిన్ అండ్ కెరటనాయిడ్స్ వల్ల ఇవి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయన్నమాట. సో యాంటీ ఏజింగ్లా పనిచేస్తుందంటే ముడతల్ని తగ్గించి యాంటీ ఏజింగ్లా పనిచేయడం వల్ల వీటిని కాస్మెటిక్స్లో కూడా వాడుతున్నారు. అండ్ వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందన్నమాట. ఏదైనా పెయిన్ కిల్లర్, న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ అన్నాటో సీడ్స్లో ఉండే ఫైటోకెమికల్స్, సినిడిన్, అలాగిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్, సాపోనిన్, స్టానిన్ వల్ల వ్యాధిని నివారించడానికి ఉపయోగపడతాయి. అంతేకాదండి మన బోన్ స్ట్రెంగ్త్ని కూడా ఇవి బోన్ స్ట్రెంథెన్ చేయడానికి కూడా అన్నాటో సీడ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకు అంటే ఇందులో కాల్షియం ఉంటుంది అని ముందే చెప్పుకున్నాం కదా. కాల్షియం, ఫాస్ఫరస్, అమైనో యాసిడ్స్, ఐరన్, విటమిన్, బోల్డ్ న్యూట్రిషియస్ వాల్యూస్ ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇంకా యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్ లక్షణాల వలన స్కిన్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది. అండ్ మనం అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతూ, సన్ బర్న్స్, డార్క్ స్పాట్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ సమ్టైమ్స్ స్కిన్ క్యాన్సర్ కూడా లోన్ కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో అన్నాటో సీడ్స్ చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటాయన్నమాట. సో అండ్ ఇంకా మనందరికీ చాలా ఇష్టమైన ప్రాపర్టీ ఒకటి ఉందండి. అన్నాటో సీడ్స్ హెయిర్ ఆయిల్ కూడా మన హెయిర్కి చాలా చాలా మంచిది. అండ్ మీరు అన్నాటో సీడ్స్ ఎక్స్ట్రాక్ట్ని మనం ఫేషియల్ మాస్క్గా వాడుకోవచ్చు. అండ్ అంతేకాదు హెయిర్కి కూడా మనం అప్లై చేసుకొని తలస్నానం చేస్తే మంచి కండిషనర్గా కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఇన్ని బెనిఫిట్స్ అసలు మీకు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? నాకైతే అన్నాటో సీడ్స్ రియల్లీ గిఫ్ట్ ఫ్రమ్ అవర్ మదర్ నేచర్. మరి ఇంకెందుకు ఆలస్యం? సో ఇంత మిరకిల్ ఫుడ్ని మన డైట్లో చేర్చుకుందామా? ఆన్లైన్లో ఆర్డర్ చేశాను నేనైతే. అండ్ పెద్ద పెద్ద సిటీస్లో అయితే మీకు షాప్స్లో కూడా దొరుకుతుంది. సో వెంటనే బుక్ చేసేసుకోండి. ఓకేనా అండి? మరెన్నో ఉపయోగకరమైన వీడియోల కోసం
కవీస్ మ్యాజిక్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ వాళ్ళందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. సీ యూ విత్ వన్ మోర్ వండర్ఫుల్ కాన్సెప్ట్.